పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది. పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది. క్రీస్తు బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది. తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం. పూజా బలి నిత్య పూజా బలి క్రీస్తుని రుధిరా కలువరి బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలి ఇది. పాపపు ముళ్ళును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. పాపపు ముళ్ళును విరిచిన ప్రభుని బలి, జీవపు ద్వారమును తెరిచిన విభుని బలి. సంతోషానంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. సంతోషానంద హృదయ బలి, సజీవ దేవుని సత్య బలి. రండి రండి ముదమార పూజించుదాం, రండి రండి ముదమార పూజించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గుల్లిపిల్లి మరియదాస్ మరియు కీర్తిశేషులు జుస్తీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు గుల్లిపిల్లి కిషోర్ కుమార్, కోడలు సుజాత, మనవడు కార్తీక్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, గాలి జార్జ్ రెడ్డి, గాలి తెరోజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టెక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా మరియు కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. ప్రభువునందు పరమపదించిన కథోలిక తిరుసభ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. 18వ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 అంతోని ప్రిన్స్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేరి జయరావు గారు,
ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 41వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ సభలో పనిచేసి మరణించిన సిస్టర్ మరియలీమా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం కొత్తూరు విచారణ. నరసింగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ. కీర్తిశేషులు మరియరాణి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ థామస్, సతీష్, అనిత, దీప్తి, సమత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభువు తన ప్రజలను సురక్షితంగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండురుగాక. నీ ఆత్మతో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయమును ఆ దేవునికి సమర్పిస్తూ మనకు దయచేసిన ఈ నూతన దినమునకై ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనే అర్హతను, భాగ్యమును మనకు దయచేయమని ఆ పరమ తండ్రిని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలు కొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఈ నిలవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము, మేము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిమ్మే మేము ఘనపరచెదం.
జనుతైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరిచెదం నిన్నే మేము ఘనపరిచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరిచెదం నిన్నే మేము ఘనపరిచెదం ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఈ పాస్కా పరమరహస్యమును సఖ్యత నిబంధనగా మాకు దయచేసితిరి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములందు ప్రతిబింబించినట్లు అనుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహోను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారి పైకి వచ్చిరి. చనిపోయిన వారు మరల జీవముతో లేతురును సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూసి ఆ అధికారులు మండిపడిరి. వారిని బట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, యోహోను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబములకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తర గీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాకు రక్షణ దయచేయము. ప్రభు మాకు విజయము ప్రసాదింపము. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోని కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువ పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినిన వెంటనే వస్త్రహీనుడయ్యున్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డుకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరములో లేరు. 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డుకు లాగెను. అన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను.
మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనము ఇచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు మనకి ఇవ్వబడినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథ వాక్యాలను మనము ధ్యానించినట్లయితే, మొదటి పఠనములో పేతురు గారి యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన నామమున తప్ప వేరొక నామములో రక్షణ లేదు. అంటే యేసుక్రీస్తునాథుని తిరస్కరించిన, నేను ఆయన్ను ఎరుగనని 3 సార్లు బొంకినటువంటి ఈ పేతురు గారు యేసుక్రీస్తుని స్వతహాగా దర్శించి పవిత్రాత్మ చేత నిండినవాడై ఆయన పేరులో ఉన్నటువంటి బలాన్ని ప్రజలకు పంచుతూ అక్కడున్నటువంటి కుంటివానికి నడకను ప్రసాదించాడు క్రీస్తునాథుని యొక్క పేరిట. ఇది క్రీస్తునాథుని పేరులో ఉన్నటువంటి బలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మనము ప్రభువును తిరస్కరించిన, లేక మన జీవన గమనములో మనం ఎదుర్కొనేటువంటి ఆటుపాట్ల వల్ల మనము ఒక్కొక్కసారి ప్రభువు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు మనలో రేగిస్తూ ఉంటాయి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తుని వ్యక్తిగత అనుభవంలోనికి తీసుకొని రాగలిగితే మన జీవితాల్లో ఆ ప్రభువు పేరులో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మనం చవి చూడగలుగుతాం. ఇక సువిశేషంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు శిష్యులు క్రీస్తునాథుని యొక్క మరణం తర్వాత వారి జీవితము అగమ్యగోచరంగా మారింది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. క్రీస్తునాథుడు వారికి రక్షకుడుగా ఉంటాడు అని, ఇజ్రాయేలు సమాజాన్ని ఆ బానిసత్వపు నిరంకుశత్వము నుండి రక్షించేటువంటి ఏకైక నాయకుడుగా యేసుక్రీస్తునాథుని వాళ్ళు చూశారు. కానీ ఆయన్ని దారుణంగా సిలువ వేశారు. ఈ విధంగా వారి యొక్క నాయకుడిని కోల్పోయినటువంటి పేతురు, మిగతా శిష్యులందరూ కూడా ఇక చేసేది లేక తిరిగి వారి యొక్క వృత్తిలోకి వెళ్ళిపోతానికి నిశ్చయించుకున్నారు. అయితే అక్కడ మనం చూడాల్సినటువంటి అద్భుతం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు సరికదా, ఆయన్ని పిలవటానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే వారి యొక్క జీవితంలో అప్పటి వరకు ప్రేమను పంచుతూ, ప్రజలకు స్వస్థతనిస్తూ, అనేక మందికి దేవుని యొక్క ప్రేమను చవి చూపించినటువంటి యేసుక్రీస్తు ఇక వాళ్ళల్లో లేడు అని వాళ్ళకి అర్థమైపోయింది. అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది, మరణించిన వాడు ఇక గోతిపాలవుతాడనేదే వారికి తెలిసినటువంటి సత్యం. కొంతమంది స్త్రీలు వచ్చి శిష్యులు చెప్పారు, మేము ప్రభువుని చూసాము అని. కానీ వాళ్ళలో నమ్మకం కలగలేదు. ఈ విధంగా నమ్మకాన్ని కోల్పోయి, భవిష్యత్తు మీద ఆశలు కోల్పోయినటువంటి శిష్యులు వాళ్ళు దైనందిన జీవితంలోనికి తిరిగి ప్రయాణం చేయడానికి ప్రారంభించారు. చేపలు పట్టడానికి వెళ్ళారు. కానీ వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు అడుగిడిన మరుక్షణం వారి జీవితాల్లో మార్పు సంతరించుకోవడం ప్రారంభించింది. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఈ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వాళ్ళకి ఏం దొరకలేదు. యేసుక్రీస్తు మాత్రం వాళ్ళు చర్చిలోకి వచ్చినప్పుడు చూద్దాంలే, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళని కలుసుకుందాంలే అనుకోలేదు సుమి. వారు ఏ పనిలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే యేసుక్రీస్తు వాళ్ళని కలుస్తూ ఉన్నారు. మనం చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు, అది వాస్తవమే. కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభువుని మనం పక్కన పెట్టుకోగలుగుతున్నామా? ప్రభువా నాతోరా, ప్రభువా నన్ను నడిపించు అని మనము పిలవగలుగుతున్నామా?
ఆ విధంగా చేయడానికి సాహసిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఫలప్రదమవుతాయి. యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. వాళ్ళు దైనందిన క్రియలను వాళ్ళు తిరిగి చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకి విజయం అనేది రాలేదు. మనం ఈ పాట కూడా చాలా చక్కగా పాడుతూ ఉంటాం కదా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా శ్రమ పడతాం, జీవితాంతం కష్టపడుతూనే ఉంటాం, కానీ విజయం అనేది మనం సొంతం చేసుకోవాలి అంటే మన జీవితాల్లో ప్రభు ఉండి తీరాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషంలో మనం వింటూ ఉన్నాం, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ద్వారా వాళ్ళు ఆ యొక్క పడవకి ఒక దిక్కున వల వేసినప్పుడు చేపలు మిక్కుటంగా వలలో పడ్డాయి. కానీ అన్ని చేపలు ఉన్నా కానీ ఆ వల చినగలేదు. స్వతహాగా ఆ వలకంత స్తోమత లేదు, అన్ని చేపలను మోసేటువంటి శక్తి లేదు. కానీ చేపలతో పాటు వాళ్ళతో ప్రభు ఉన్నారు. చూసారా? కాబట్టి వాళ్ళ వల పిగలేదు, వాళ్ళకి సరిపడా చేపలు కూడా దొరికాయి. మన జీవితాల్లో ప్రభు ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎన్ని ఆశీర్వాదాలు పొందినా మనము తిరిగి ప్రభువు వైపుకు మాత్రమే చూడగలిగేటువంటి శక్తిని ఆ ప్రభువు మనకు దయచేస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా ఆ శిష్యులాగా ప్రభువా మాతో ఉండండి అని మనము వేడుకోగలగడం, ఆ పునరుత్థాన క్రీస్తుని వ్యక్తిగత అనుభవంలోనికి మనము తీసుకొని రాగలగడం. ఆ విధంగా చేసిన రోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనము కష్టపడి పని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా మన కష్టములు ఆయన తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనము ప్రభువు లేకుండా కష్టపడొచ్చేమో, శ్రమ పడొచ్చేమో, కానీ విజయాన్ని మాత్రం చేరుకుంటామనే నమ్మకం మనకు లేదు. శిష్యులాగే వాళ్ళకు తెలుసు చేపలు ఎట్లా పట్టాలో, ఏ విధంగా వారి యొక్క వలలను నింపుకోవాలో, కానీ వాళ్ళకి నిర్దేశం చేసేటువంటి ఒక నాయకుడు లేకపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారో హృదయ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తునాథుడు, ఆ పునరుత్థాన ప్రభువు నన్ను నడిపించినట్లయితే నా జీవితంలో విజయం సొంతమవుతుంది. అదే ఈనాటి పరిశుద్ధ పఠనాల ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి శుభ సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని నామములో నిజమైన శక్తి బలము ఉంది. ఇది మనము తెలుసుకొని తీరాలి. రెండవది, మన దైనందిన జీవితాలలో ప్రభువు ఎప్పుడు మనము పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రభువును మర్చిపోయి నాకు శక్తి ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఉంటే ఉండవచ్చేమో, కానీ వీటితో ప్రభువు జత కూడిన రోజు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, ఫలప్రదమవుతాయి. ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము ఆ యొక్క ప్రభువును మన జీవితాల్లోనికి అడుగేయడమని ప్రార్థన చేద్దాం. ఆ క్రీస్తునాథుని పేరులో ఉన్నటువంటి శక్తిని మనము వ్యక్తిగతంగా అనుభవించేటువంటి కృపను మనకు దయచేయమని ఆ పరమ తండ్రిని ప్రార్థించుకుందాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం,
మానసం మందిరం నీ పూజకి అంకితం. నిండు నేల నీరు గారి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములందు కోరికతో జీవింప కృపచూపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల వారే. వారు తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తమ ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి యావత్తు పాస్కా ఆనందముతో నింపబడి మిమ్ము స్తుతించున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నికముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
లోకరక్షకామము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకామము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము ప్రాప్తులను చేసినందుకు మీకు వందనములను చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా పీఠాధిపతులు పూల ఆంతోని వారిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలుగు మరియాంబతోనూ, వారి భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా మమ్ములను కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్తం ప్రకారం మీ సత్య సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసుక్రీస్తువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారిలో ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరలు పెకలించి నిత్య జీవ విందు. మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరలు పెకలించి నిత్య జీవ విందు. లోక పాపములు పరిహరించి సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించే ఇమ్మానువేలు విందు. లోక పాపములు పరిహరించి సిలువార్పణ విందు, మనతో నిత్యము నివసించే ఇమ్మానువేలు విందు. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. వరప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు క్రీస్తు బలియాగం పరమాద్భుత విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితంగా ఉంచుము. మీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ పొందిన వారు వారి ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదింతురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయహో జయహో. నేనే పునరుత్థానం జీవమని పలికిన జయహో. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయహో. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయహో. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా.